హలో హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ లాడ్స్. ఐయామ్ అఖిల్ అండ్ దిస్ ఇస్ ఉదయ్. కొత్తగా వచ్చినోళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా టార్గెట్ 250. సో మేము 163 దగ్గర ఉన్నాం. సో ఈ ఐపీఎల్ సిరీస్ అయిపోయేసరికి మేము 250 రీచ్ అవుదాం అనుకుంటున్నాం. సో దట్స్ ఇట్. సో ఫస్ట్ మేము ఫార్మాట్ చేంజ్ చేస్తున్నాం. సో ఫస్ట్ రాక్ పేపర్ సీజర్ గేమ్ ఆడతాం. దెన్ మ్యాచ్ రివ్యూ ఈరోజు జరిగిన మ్యాచ్ రివ్యూ గురించి మాట్లాడతాం. ఈరోజు అని ఎందుకు అంటున్నా అంటే మేము మ్యాచ్ అయిపోయిన వెంటనే వీడియో రికార్డ్ చేస్తున్నాం. సో అందుకే ఈరోజు మ్యాచ్ రివ్యూ అంటున్నాం. సో రేపు చూసేవాళ్ళు ప్లీజ్ ఈరోజు అని చెప్పి మా మీద ట్రోల్స్ చేయకండి. సో యా, ఫస్ట్ రాక్ పేపర్ సీజర్ ఆడదాం. సో లెట్స్ జంప్ ఆన్ టు రాక్ పేపర్ సీజర్ గేమ్. ద మ్యాచ్ బిట్వీన్ డాట్ బాల్స్ CSK versus వర్సెస్ KKR. ఓకే, డాట్ బాల్స్ వర్సెస్ కేకేఆర్ అందాం అనుకున్నా. ఓకే సరే, డాట్ బాల్స్ తలా ఏదో ఒకటి. ఓకే, 3, 2, 1 రాక్ పేపర్ సీజర్ షూట్. గాయస్ ఒకటి చెప్పాలా, ఇందాక ఫోన్ మాట్లాడుకుంటుంటే ఏదో స్ట్రాటజీ చెప్పిండు, ఇవాళ నువ్వు రాక్ వేస్తావు, ఇవాళ రాక్ వేస్తా అని. సరే అదే చేద్దామని చెప్పి రాక్ వేసిన. రాక్ వేస్తాం అనలే, రాక్ టైప్ లో పేపర్ కాకుండా వేరేది వేస్తాం. సో కేకేఆర్ అమ్మా, సిఎస్కే ఏడొస్తా అని భయపడ్డా. నీ పాయింట్స్ చెప్పినావా? నా పాయింట్స్ 27 గాయస్. నా పాయింట్స్ ఉదయ్ పాయింట్స్ 23. రేపు 28. నేనేం మాట్లాడాలి? నా కోసం వెయిట్ చేస్తున్నావా? కాదు, స్టార్ట్ చేద్దాం. కాదు, రాక్ పేపర్ సీజర్ నువ్వే విన్ అవుతున్నావు, గేమ్స్ కూడా నువ్వే విన్ అవుతున్నావు. ఏం చెప్పాలి ఇంకా? ఫైనల్స్ కి ఒకటి పెట్టుకుందాం బాయ్. ఫైనల్స్ విన్ అయితే 5 పాయింట్స్, ఎవరు విన్ అయితే వాళ్ళు 5 పాయింట్స్ అన్నట్టు. అట్లా అప్పుడు నువ్వు ఫైనల్స్ తెలియదు కదా ఎవరు గెలుస్తామో. అప్పుడు కూడా నువ్వే విన్ అవుతావు. లైక్ నీకు 5-10 పాయింట్స్ డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు నేను పెద్ద అలా కనిపిస్తా అనమాట. కానీ గెలిస్తే ఇంకా ఓడిపోయావని తెలిసినప్పుడు 5 పాయింట్స్ వేసుకున్నావు అనుకో, అంటే నాది అన్ఫేర్ అవుతుంది బాయ్. నాది 35 ఉంది అంతే కదా. ఇప్పుడు నేను సీజన్ మొత్తం టేబుల్ టాప్ ఉండి ఫైనల్స్ ఓడిపోయినా అంటే సీజన్ టాప్ ఉన్న ఇండియా 2023 వరల్డ్ కప్ మా టేబుల్ టాపర్స్ ఒక మ్యాచ్ కూడా ఓడిపోలేదు, ఫైనల్స్ ఓడిపోయింది. ఇప్పుడు అన్ఫేరా? గేమ్ ఈజ్ గేమ్. అది వేరు, ఇది వేరు. 5 పాయింట్స్ వస్తున్నాయి కదా, 5 మ్యాచెస్ వర్తే ఈక్వలెంట్ కదా. ఇప్పుడు నువ్వు ఓడిపోయినప్పుడు అమ్మో నువ్వు ఏడ్స్తావు. ఓకే, సో కేకే అన్నది, సిఎస్కే ఉదయ్ది. మ్యాచ్ ప్రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో మ్యాచ్ ప్రివ్యూలోకి వెళ్ళే ముందు నేను ఒకటి షేర్ చేస్తా. బేసిక్ ఇది ప్రీవియస్ మ్యాచ్ గురించి. ఇందులో లాస్ట్ టైం అసలు హారిబుల్ గా సిఎస్కే ఓడిపోయింది. అందుకే అఖిల్ కాన్ఫిడెన్స్ తోని కేకేఆర్ సెలెక్ట్ చేసుకున్నాడు. దీంట్లో ఆడింది ఓన్లీ విజయ్ శంకర్, అర్థం చేసుకోండి, విజయ్ శంకర్ అండ్ శివం దూబే. అండ్ అఖిల్ ని బౌలింగ్ గురించి, బ్యాటింగ్ బౌలింగ్ నరైన్ టాప్ క్లాస్, అరుణ్ చక్రవర్తి టాప్ క్లాస్, హర్షిత్ రాణా టాప్ క్లాస్, మొయిన్ అలీ టాప్ క్లాస్, వైభవ్ ఆర్డర్ కొంచెం ఎక్స్పెన్సివ్. మీకు స్కోర్ అది. బ్యాటింగ్ అందరు టాప్ క్లాస్, అందరు ఇట్లా ఆడింది. ఇంకా తొందర కంప్లీట్ చేస్తుండే, ఏదో అట్లా స్లో అయింది అంతే మ్యాచ్. సో అట్లా కాబట్టి మ్యాచ్ ప్రివ్యూలోకి వెళ్ళిపోదాము అండ్ ప్రాబిలిటీ గురించి మాట్లాడదాము. హెడ్ టు హెడ్ సిఎస్కేనే ఎక్కువ ఉంది. సో ఛాన్సెస్ ఉన్నాయి, మేము టీం చేంజ్ చేసినాం కాబట్టి. నీ టీం గురించి చెప్పు. సో మా టీమ్ మోస్ట్లీ సేమ్ ఉంటుంది, ఓన్లీ ఫ్యూ చేంజెస్ ఉంటాయి. 2 చేంజెస్ అనమాట. ఒకటి, ఒకవేళ స్పిన్ పిచ్ అయితే మోస్ట్లీ అదే ఉండొచ్చు, బట్ ఎందుకో ఇక్కడ అనుకుల్ రాయ్, రోవన్ పోవెల్ అని చూపిస్తున్నారు, ఇది ఉండదు. సో స్పిన్ పిచ్ అయితే సేమ్ మొయిన్ అలీ ఉంటాడు, సేమ్ అట్లానే ఉంటుంది టీమ్. రోవన్ పోవెల్కి అంత ఛాన్స్ ఇస్తారు అనుకోవట్లే. బట్ ఒకవేళ చేంజ్ చేస్తే మొయిన్ అలీ ప్లేస్లో రోవన్ పోవెల్ వచ్చి ఇంకొకరి ప్లేస్లో అనుకుల్ రాయ్ వస్తాడు, రమన్దీప్ సింగ్ ప్లేస్లో అనుకుల్ రాయ్ వస్తాడు. సో యా, అదనమాట మా టీం. ఓకే, మా టీంలో మోస్ట్ ప్రాబ్లీ నేను లాస్ట్ టైం చెప్పినట్టే సిఎస్కే లాస్ట్ టైం కూడా సిఎస్కే నాకే వచ్చింది, బిస్కెట్ అయ్యా అనుకో. అది నాకు వచ్చింది పంజాబ్తో కదా, పంజాబ్ మ్యాచ్ నేను కదా సిఎస్కే. దాని తర్వాత సిఎస్కే మళ్ళీ ఆడిందా మ్యాచ్? మళ్ళీ మ్యాచ్ ఆడి ఓడిపోయింది కదా. సిఎస్కే మ్యాచ్ ఈ మధ్య ఎప్పుడు ఆడుతుందో తెలియట్లే. ఏమో, నాకు తీసుకున్నప్పుడు నేను చెప్పినా నీకు, మొత్తం టీం అంతా చేంజ్ అయింది, రిప్లేస్ చేసినాము అని చెప్పి. అండ్ లాస్ట్ టైం సిఎస్కే బ్యాటింగ్ కొంచెం ఇంప్రెసివ్ ఉండే. ఆర్సీబీతో ఆడింది, ఆర్సీబీతో అందరు యంగ్స్టర్స్ ఉండే. అది కూడా క్లోజ్ మ్యాచ్, 1 రన్ 2 runs తో విన్ అయింది. సో అదొక కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉంది, ఒకవేళ సిఎస్కే విన్ అవుతుందేమో అని చెప్పి. నేను ఒక రాక్ పేపర్ సీజర్ విన్ అయినా సిఎస్కేనే తీసుకున్నాను నేను. అట్లా మీరు హ్యాపీస్ కదా? హ్యాపీ కానీ నువ్వు ఏ టీం తీసుకుంటే ఆ టీం విన్ అవుతుంది, అది నా బాధ. అమ్మో, రేపు ఉర్విల్ పటేల్ ఆడితే ఆడచ్చు. ఉర్విల్ పటేల్ కొత్త సైనింగ్ అనమాట. సో ఫాస్టెస్ట్ T20 సెంచరీ ఉంది దానికి. మొత్తం T20s లో ఫాస్టెస్ట్ T20 సెంచరీ ఉర్విల్ పటేల్. 27 28 balls లో కొట్టిండు. అంటే అండర్ 19 అట్లనా, లేకపోతే ఇది విజయ్ హజారే, అది సైద్ ముస్తాక్ అనుకుంటా. ఓకే, నా ప్రాబబుల్ 12 నుంచి బెస్ట్ పర్ఫార్మర్స్ ఎవరు అని చెప్తే నేను
ఆయుష్ మాత్రే ఓకే. చెప్తా. అండ్ బౌలింగ్‌లో హతిరానా, ఓకే. పాతిరానా, సో, హతిరానా. నాదొచ్చేసరికి ఆహ్, రఘువంశీ. హ్మ్. బౌలింగ్ వచ్చేసరికి నరేన్. కింద ఎతుకుతున్నా బౌలర్స్ ఎక్కడున్నారు నరేన్ లేడని చెప్పి. అలా ఓకే. సో యాహ్! దట్స్ అది మ్యాచ్ అవర్ ప్రివ్యూ. మ్యాచ్ ప్రివ్యూ. సో, ఇవాల్టి మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ముంబై వర్సెస్ జీటీ. సో, ఎక్సలెంట్ మ్యాచ్ అంటే ఎక్సలెంట్ మ్యాచ్. ఎంత లేట్ అయిందంటే ఒక స్టేజ్‌లో ముంబై గెలుస్తుంటే, ఇంకో స్టేజ్‌లో జీటీ, మళ్ళా ముంబై, మళ్ళా జీటీ, మళ్ళా ముంబై, మళ్ళా జీటీ. సో, లాస్ట్‌కి జీటీ గెలిచింది. సో, మధ్యలో క్రేజీ రెయిన్ అంటే కూడా క్రేజీ గెలుస్తుండే. మ్యాచ్. ఆహ్, సో, క్రేజీ అంటే క్రేజీ మ్యాచ్. బట్ దాని గురించి మాట్లాడే ముందు పాజ్. ప్లీజ్ హిట్ దట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో ఎప్పటివరకు నచ్చినట్టయితే నెక్స్ట్ కూడా చూడండి. అది ఇంకా బాగుంటుంది నెక్స్ట్ పార్ట్. Yeah. ఓకే. లెట్స్ జంప్ ఇంటు ద ప్రివ్యూ. ద మ్యాచ్ ప్రివ్యూ. ప్రివ్యూ బాయ్. రివ్యూ సారీ. మ్యాచ్ రివ్యూ. ఫార్మాట్ చేంజ్ చేసినాం కదా, సో Yeah. అట్లా అని చెప్పి కన్ఫ్యూజ్. Yeah. నేను నార్మల్గా కూడా కన్ఫ్యూజ్ అవుతుండే. నా టీం స్టార్టింగ్ ఉంది. ఇంకా నా టీం పర్లేదు. ఒక పాయింట్లో అరే క్రేజీ పిచ్ కష్టమైన పిచ్. అది అగ్రీ చేయాలి. సో, 155 ఇస్ ఎ డీసెంట్ స్కోర్ అక్కడ. సో నేను ఇంకా ఎక్కువ వెళ్తుంది అనుకున్నా. కాకపోతే సూర్యకుమార్ అంటే ఫస్ట్ ఇద్దరివి వెంటనే పడంగానే మళ్ళీ ఆ తర్వాత విల్జాక్, సూర్యకుమార్ యాదవ్ మంచిగా ఉన్నారు అనుకున్నప్పుడు మళ్ళీ వెంటనే వికెట్స్ పడి అసలు విల్జాక్స్ ఎంత కొట్టడానికి ట్రై చేస్తున్నా అని వాడు అవుట్ అయ్యే ముందు అస్సలు కనెక్ట్ కాలే. సూర్యకుమార్ యాదవ్ కూడా కొట్టడానికి చాలా ట్రై చేసిండు. లక్, ఫేవర్స్ అన్నీ వచ్చినాయి. మాకు ఎంపైర్లు, వర్షము, వరుణదేవుడు ఎంత సహాయం చేసినా గెలలేకపోయాను. అమ్మో! నిందే పెద్ద నిందే. అఖిల్ సెలెక్ట్ చేసుకుంటే వరుణదేవుడు ఏం చేయలేడు, అమ్మో! ఎంపైర్స్ ఏం చేయలేడు, అంబానీ కూడా ఏం చేయలేడు. అమ్మో! అట్లా ఉంటది. లాస్ట్‌కి కార్విన్ బాష్ గురించి చెప్పు. అసలు 155 వెళ్ళడానికి రీజన్ కార్విన్ బాష్. అదే. సో, మా బౌలింగ్ సుయి ఈ ఓపెనర్‌లో ఒక వికెట్ తీసి సుయి అన్నాడు. నువ్వు ఇద్దరిదన్నా అన్నావు. ఇద్దరిదన్నా అర్షద్ ఖాన్ అవుట్ చేసిండు రోహిత్ శర్మని. సో, లేకపోతే తీస్తుండే రోహిత్ శర్మని కూడా. సో, అర్షద్ ఖాన్ చాలా బాగా వేసాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఫస్ట్ ఓవర్‌లో 16 రన్స్, లాస్ట్ ఓవర్‌లో రన్స్. మధ్యలో 2 ఓవర్స్‌లో ఓన్లీ 2 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. సో, ఆ లాస్ట్ 2 ఓవర్సే బుక్ అయినాయి. అండ్ సాయి కిషోర్ 2 వికెట్స్. సో, ఈరోజు ఏందంటే మొత్తం ఓవరాల్ టీమ్ పర్ఫార్మెన్స్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు మంచిగా వేసారు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఓవర్‌లో రన్స్ ఇచ్చేసినా ఇంకొక ఓవర్‌లో కావాల్సిన టైంలో రన్స్‌ని ఆపడం, వికెట్స్ తీయడం కంటిన్యూయస్‌గా అట్లా. లైక్ మిడిల్ ఓవర్స్‌లో వీళ్ళు చాలా కంట్రోల్ చేశారు స్కోర్‌ని. సో, అక్కడనే ముంబైకి ఎక్కడనో ఉండాల్సిన స్కోర్ ఏదో అయిపోయింది. చూడు వాళ్ళ స్కోర్ 11.4కి కూడా 103 ఉండే. తర్వాత పోయింది. అవును, చెప్తున్నా కదా స్టార్టింగ్ మంచి స్కోర్ వస్తుంది అనుకున్నా 170, 180 అని చెప్పి. కాకపోతే వికెట్స్ పడ్డాయి చూడు. హార్దిక్ పాండ్యా కూడా ఏం చేయలేకపోయాడు. మెల్లగా ఎగ్గొట్టిండు హార్దిక్ పాండ్యా 1 రన్. నేనే అవును, నంబర్ 1 చెప్పినాగా అని చెప్పి ఇప్పుడే. కొట్టిండు. తర్వాత చెప్పినాగా ఉదయ్ తీసుకుంటే మ్యాచ్‌లో ఏవన్నా అయితే అని కార్విన్ బాష్ కాంకర్సన్స్ ఆఫ్ సపోర్ట్. అవును, వాడికి ఇంజురీ అయింది అందుకని వెళ్ళండి బయటికి. వాడు రిప్లేస్మెంట్ లో వచ్చినాడు, వాడు కూడా మంచి నన్ను ఇంజురీ అని ట్రోల్ చేసిండు సంజు సామ్సన్ అని. ఏమైపోయాడు ఇంజుర్డ్ అయ్యి వెళ్ళిపోయి. నీకు కూడా అయింది, నాకు కూడా అయింది. సో, మా బ్యాటింగ్ వచ్చేస్తే సాయి సుదర్శ్ అదే టాప్ 3లో ప్రతి మ్యాచ్ వీళ్ళది ఎవరిదో ఒకళ్ళు 50 ఉంటుండే. సో, ఫస్ట్ టైం ఒక 50 లేకుండా ఉండే. శుభ్మాన్ గిల్ అది మంచి ఇన్నింగ్స్ అనాలా, చెడ్డ ఇన్నింగ్స్ అనాలో తెలీదు. బట్ ఓకే, ఇండియన్ గెలిచాడు కాబట్టి ఓకే ఇన్నింగ్స్. బట్ చాలా చాలా ట్రబుల్ అయ్యిండే. సో, వీళ్ళకి మోస్ట్లీ ఎక్కడ సేవ్ అయిందంటే బట్లర్ ఇంకా షెర్ఫెన్ రూతఫ్ కావాల్సిన టైంలో స్పీడ్‌గా కొట్టిండనమాట. బట్లర్ 27 బాల్స్ అన్నా కావాల్సిన టైంలో అదే చెప్తున్నా వర్షం పడినప్పుడు డీఎల్ఎల్ పార్చుకున్నాడు. ఆ టైంలో స్పీడ్‌గా కొట్టడం అట్లా చేసాడనమాట. అండ్ రూదర్ఫర్డ్ వచ్చి మ్యాచ్‌ని మొత్తం తిప్పాడు మ్యాచ్‌ని. తర్వాత మళ్ళా తిరిగి లాస్ట్‌కి గుజరాత్ గెలిచింది. సో, లాస్ట్‌లో ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ గెరాల్ కోయట్స్ అది హర్షద్ ఖాన్ ఇంకో అవేష్ ఖాన్ అయ్యాడు. ఒక సింగిల్ తీసి. అండ్ రాహుల్ తెవాటియా నుంచి 11 రన్స్ అట్లా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్. అవును. సో, నా బౌలింగ్ గురించి చెప్పాలంటే నా బౌలింగ్ మెయిన్ బౌలర్స్ ఉన్నారు చూడు, వాళ్ళందరూ మంచిగా చేశారు అనమాట. అసలు ఎంత క్రేజీ బౌలింగ్ అంటే బుమ్రా గురించి చెప్పాలి ఫస్ట్. అసలు నువ్వు వాడు వికెట్స్ చేయకపోయినా ప్రాబ్లం లేకుండే బాయ్, అంత మంచి కంట్రోల్ చేసిండు. అండ్ ఆ 2 వికెట్స్ ఎట్లయితే బౌల్ చేసిండో శుభన్ గిల్ది ఇంకా వాడి నేమ్ షారుఖ్ ఖాన్, అది వేరే లెవెల్ అంతే. అది ఇలా తన్న వేసి బుమ్రా ఆడికి బౌల్ట్ అశ్వని కుమార్ కూడా ఈక్వల్ గా ఇవ్వాలి.
ఫస్ట్ బుమ్రా నాకు ఎక్కువ. అదే. ఎందుకంటే యాహ్! బుమ్రా క్రేజీ టాప్ ఏషిండు. ఇంకా. వాళ్ళిద్దరు కూడా మంచిగానే ఏషిర్రు. కాకపోతే బుమ్రా టాప్ అంత మంచిగా ఏషిండు. బుమ్రా ఉన్నంత సేపు మ్యాచ్ మా సైడే అనుకున్నా. అదే. కాకపోతే అదే. ఒక్క ఓవర్ కొంచెం లాస్ట్‌లో కంట్రోల్ చేయడానికి ఉండాల్సింది అని అనుకున్నా. ఏమో అట్లా అయిపోయింది. అండ్ బౌల్ట్ అశ్విని కుమార్ కూడా నువ్వు చెప్పినట్టు మంచిగానే ఏషిర్రు. దీపక్ చహర్ స్టార్టింగ్‌లో మంచిగా ఏషిండు. కానీ ఆ లాస్ట్ ఓవర్ చాలా బిస్కెట్ చేసిండు. ఆ లాస్ట్ ఓవర్ వల్లనే నోబ్ ఒకటి ఒక వికెట్ పడ్డా గానీ కోవిడ్‌తోని కొట్టిపియడము, తెవాటియాతో కొట్టిపియడము ఇట్లా చేసి మ్యాచ్ దొబ్బెట్టింది. అదే. అట్లా. సో, సో చెప్పాలంటే మీ దాంట్లో అండ్ హార్దిక్ బౌల్ట్ పాండ్యా మెయిన్‌గా హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో అదే. ఓవర్‌లో మీ ఇచ్చిండు. దానిలో బౌల్ట్, బుమ్రా, కరణ్ శర్మ, అశ్విని కుమార్ వీళ్ళు నలుగురు టాప్ క్లాస్ ఏసాడు. ఆ రెస్ట్ ఆఫ్ ద ఓవర్స్ ఉంటాయి చూడు. 5 ఓవర్స్ అంటే వీళ్ళు 15 ఓవర్స్ వీళ్ళు 15 ఓవర్స్ ఏసాడు. సారీ వీళ్ళు 14 ఓవర్స్ ఏసాడు. ఇంకా 5 ఓవర్స్ ఉంటాయి చూడు. ఆ 5 ఓవర్స్ దీపక్ చహర్, హార్దిక్ పాండ్యా, విల్ జాక్సన్ వీళ్ళు ముగ్గురే హ్మ్. చెప్పాలంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అంటే చాలా ఎక్స్‌పెన్సివ్. మోస్ట్ ఆఫ్ ద రన్స్ వాళ్ళ దాంట్లోనే ఎళ్ళిలే. లిటరల్లీ 65 అవును. రన్స్ ఎంతనో 5 ఓవర్స్‌లో ఆళ్ళు. అవును. చెప్తున్నా గదా! మీరు బౌలింగ్ ఏసినప్పుడు మాకెన్ని ఛాన్సులొచ్చినాయో క్యాచ్‌లు, డ్రాప్స్‌లు, ఎల్‌బిడబ్ల్యూలు. నీకొక ఫన్నీ థింగ్ చెప్పాలా? చెప్పు. హార్దిక్ పాండ్యా ఒకటే ఓవర్ కదా ఏసింది. అక్కడ అవును. నోబ్స్, వైట్స్ చూడు ఎన్నున్నాయో. తెలుసు చూసిన. చూడు 2 నోబ్స్, 3 వైట్స్ అంట. అవును. యాహ్! మళ్ళీ ఆ నోబేసి దాని వెనకాలనే ఫ్రీట్‌లో గూడా వైడేసి మళ్ళీ నోబేసి మళ్ళీ కొట్టించుకున్నాడు యాహ్! 6. అదే హార్దిక్ పాండ్యా ఇయాల జీటీకి ఆడిండు. ఎంతైనా ఆ! జీటీ కెప్టెన్ గదా! ఈరోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ జీటీకి హార్దిక్ పాండ్యా. లాస్ట్‌కి రన్‌ఔట్ గూడా. ఆ రన్‌ఔట్ అయ్యుంటే డ్రా మ్యాచ్ సూపర్ అదే. ఓవర్ అవుతుండే. అదే. యాహ్! ఇంగా ఇది హ్మ్. మ్యాచ్ రివ్యూ సమాప్తం. సో అండ్ యాహ్! ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ ఒకవేళ లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ దట్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేసుకోండి. యాహ్! ఆల్రైట్. పీస్ అవుట్. బాయ్.